చంద్రబాబు నాయుడు గారి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో నడుస్తున్నటువంటి క్రెడిట్ చోరీ స్కీమ్ అనే సినిమా చాలా అద్భుతంగా, విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో రివ్యూ ఇచ్చారు. చంద్రబాబు గారు, మీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా, ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా, దీనికోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా, ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా, గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే వైఎస్ఆర్సీపీ గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్న వాటిని పట్టుకొని ఇళ్ళన్నీ మేమే కట్టేశామంటూ పచ్చి అబద్ధాలను కళ్ళార్పకుండా, ఏమాత్రం సిగ్గుపడకుండా బల్లగుద్ది మరీ చెప్తూ ఆ క్రెడిట్ మీదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు, నాటకాల రాయుడు అంటారు. మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,92,000 ఇళ్లల్లో ఒక్క ఇంటి పట్టా కూడా మీరు ఇవ్వలేదు, ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించలేదు. ఆ 3,92,000 ఇళ్లలో 1,40,010 ఇల్లు మా హయాంలోనే పూర్తి అయ్యే దశలో ఉన్నాయి. మరో 87,380 ఇల్లు స్లాబ్ లెవెల్ వరకు మా హయాంలో కట్టించినవే. స్లాబ్ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇల్లు మా హయాంలో నిర్మాణంలో ఉన్నవే. ఇవి కాక అక్టోబర్ 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లల్లో ఒకే రోజు గృహప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందే ఉన్నా అసలు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీమ్ చాలా హేయం. మా హయాంలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కా చెల్లెమ్మలకు ఇచ్చి వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాం. 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి కోవిడ్ లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకు పైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తి చేశాం. కానీ అన్నీ మీరే చేశారన్నట్టుగా చెప్పడమే కాకుండా మీ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకొని ఆ క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్న మీ స్కీమ్ చాలా హేయం. చంద్రబాబు గారు, మేము 31.19 లక్షల ఇళ్ల పట్టాలని ఇచ్చి 21.75 లక్షల ఇల్లు శాంక్షన్ చేయించి మిగిలిన 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా ఆ ఖాళీ స్థలాలను లాక్కొనే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడడం అత్యంత హేయం. ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను మీదిగా చెప్పుకోవడంలో, ఆ పేదల ఇళ్ల స్థలాలను సైతం లాక్కొనే ప్రయత్నం చేయడం, అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి అని క్రెడిట్ చోర్ బాబు అంటూ హ్యాష్ ట్యాగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు.